సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఎలా ఉండబోతుందంటే, సో ఈ సైడ్ నుంచి ఒక కంటెస్టెంట్ వస్తారు, ఈ సైడ్ నుంచి ఒక కంటెస్టెంట్ వస్తారు, ఇద్దరు ఇక్కడ నుంచి ఉంటారు. మీకు ఒక మ్యూజిక్ ప్లే చేస్తాము, ఆడియో జాగ్రత్తగా వినండి. ఆడియో ప్లే అయిన తర్వాత ఆడియోకి సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే వెళ్ళి బాల్ లాక్కోవాలి. ఇద్దరికి తెలిసిందంటే ఒకరి చేతిలో నుంచి ఒకరు లాక్కోవడానికి ట్రై చేయాలి. అక్కడ ఒక సైరన్ ప్లే అయితే ఆ సైరన్ ప్లే అయ్యే టైంకి బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. ఇన్ కేస్ మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీకు ఒక పాయింట్ వస్తుంది, రాంగ్ ఆన్సర్ చెప్తే ఎవరికి పాయింట్స్ రావు. అండ్ టీమ్ మెంబర్స్ ఎవరైనా హెల్ప్ చేసినా, మాట్లాడినా, ఏం చేసినా సరే ఆటోమేటిక్ గా పాయింట్స్ ఆపోజిట్ టీమ్ కి వెళ్ళిపోయింది. ఆమె క్లియర్? యా, వెరీ గుడ్. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ ఆడడానికి భాను మీ మా సెంటర్ కలిసిందవరం ఫ్యామిలీ నుంచి మా బ్యూటిఫుల్ మౌనిక ఆన్ స్టేజ్ ప్లీజ్. సో అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా రంగుల రాట్నం ఫ్యామిలీ నుంచి మా లక్కీ పాప. ఆన్ స్టేజ్ ప్లీజ్. గుడికి వస్తే దేవుడి చుట్టూ మీది రంగులు రాట్నం కదా? యా, అందుకు తిరిగా. ఓకే అమ్మా, డీజే ఇది వాయించుకో. ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? సర్లే బా, ప్లీజ్ చెప్తా నీకు. చెప్పు, ఏం వాయించాలి? ఆడియో ప్లే అయితే అది వినండి, అది అయిపోయిన తర్వాత నేను క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు పరిగెత్తాలి. ఓకే, రెడీ? 3, 2, 1 సౌండ్. ఏ అసలైన ఆడియో ప్లే చేయి. ఓ సారీ, పొరపాట్లు అలవాట్లు చేస్తారు. ఒకసారి మళ్ళీ 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 క్వశ్చన్ ఇవ్వాల్సింది ఏదైతే ఉందో ఆ ఆడియో ప్లే చేయమంటే ఇదేదో ప్లే చేయాలి. అంటే అలవాట్లో పొరపాట్లు వచ్చేసింది అనమాట. సరిగ్గా ప్లే చేయలేదంటే ఇగో ఇదే లాస్ట్ ఇంకా. ఓకేనా? 3, 2, 1 సౌండ్. ఏంటమ్మా నువ్వు ఉంటా, నువ్వు కన్సోలిటీ నేను ప్లే చేసుకుంటాను. వద్దు, అవసరం లేదు. నువ్వు ఓకే, దమ్ముంటే నువ్వు ప్లే చేయి, ఏమొస్తుందో చూద్దాం. నీ మనసులో ఏం లేకపోతే. ఏదో తేడాగా ఉందేంటి? బావా ప్లే చేయు. నాకు తెలిసి నన్ను బ్యాడ్ చేస్తారని చెప్పి. ప్లే చేయాలి. ఏం చేయాలమ్మా? చేయితో ఇక్కడ ప్లే చేయాలి. రెడీ? నువ్వు వెళ్ళి కన్సోల్ దగ్గర నువ్వు అటు తీసుకెళ్ళి. ఒకసారి మళ్ళీ వద్దు వద్దు వద్దు, ఆ కన్సోల్ అటు తీసుకెళ్ళిపోను. అన్ని చేసి కన్సోలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. నువ్వు కరెక్ట్ ఆడియో ప్లే చేయి, లేదంటే నీకు ఆ జాబ్ కూడా ఉండదు. సరే, నీ మనసులో ఉన్నది వాయిస్తాను చూడు ఇప్పుడు. ఓకే, రెడీ? 3, 2, 1 సౌండ్. అండ్ హియర్ కమ్స్ ఎ క్వశ్చన్. ఈ పాట ఏ సినిమాలోనిది? పట్టుకో పట్టుకో ఇవ్వకు ఇవ్వకు ఇవ్వకు. ఇవ్వకు ఇవ్వకు ఇవ్వకు. ప్రాపర్ ప్రొఫెషనల్స్ లో కొట్టుకుంటారండి. ఫస్ట్ టైం ఆ బాల్ నేనై ఉంటే బాగుండు అనిపించింది. వస్తున్నారు, పవిత్ర పిలుస్తున్నారు. ఏం చెప్పండి. కావాలి? చెప్పండి. నేను మీరే పిలవలేదు. కదా బాల్ అయితే. లేదు, ఇదిగోండి. ఈ బాల్ అక్కడ పెట్టేస్తే బాగున్నాను అక్కడ అన్నాడు. అన్ని బాల్స్ ఉన్నాయి కదా. ఈ బాల్ మీరైతే బాగుంటుంది పట్టుకోవడానికి అన్నారు. అన్నాడు చిచి, కదా. నేను అసలు గేమ్ ఆడతాను నేను. ఆగు, ఎందుకు ఆయాసం? ఆగు. నువ్వు వెళ్ళి కూర్చో అమ్మా, ఎందుకు ఈ గోల మాకు? సరే చూద్దాం ఈ రోజు ఎన్నిసార్లు ప్లే అవుతుంది ఈ సాంగ్. ఓకే, ఇంతకీ ఆన్సర్? గ్యాంగ్ ఆఫ్ గోదావరి. అండ్ దట్స్ రైట్ ఆన్సర్.
సో బాను అండ్ టీమ్ యూ విత్ 1 point. కంగ్రాచులేషన్స్. ఈ సాంగ్ మనందరం వీడియో సాంగ్ చూసాం కాబట్టి చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న చాలా మందికి చాలా ఇష్టం. సో ఇక్కడ కొంతమంది జోడీలు ఉన్నారు కాబట్టి సో వాళ్ళతోని సేమ్ ఆ స్టెప్ ఆ సాంగ్ ఒక 2 మూమెంట్లు మనం చేద్దాం. అందులో ఒక హుక్ స్టెప్ ఉన్నట్టుంది. సేమ్ యాస్టిస్ అలాగే రీక్రియేట్ చేస్తే చాలు. ఫస్ట్ మోనికా గారు చరిత్ గారు వాళ్ళిద్దరు చేస్తారు. ఓకే. దాని తర్వాత అటు సైడ్ నుంచి 2 అమ్మాయిలు చేస్తారు. మీరిద్దరు రండి ఫస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నేను మీతో ఒక విషయం చెప్పాలి. మీతో పద్ధతిగా పెళ్లి చేసుకోవాలనుంది. పద్ధతిగా మీతో పిల్లల్ని కనాలనుంది. Wow, wonderful job. Wow. Good job. On spot లోనే చెప్తే ఇమ్మీడియట్ గా చేశారు. వెరీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ప్లీజ్. సో ఇప్పుడు కలిసిందన్న టీం అద్భుతంగా పర్ఫామ్ చేశారు. రంగుల రత్నం టీం మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఉమా గారు అండ్ పద్మావతి గారు వస్తున్నారు. వావ్. yes ఆన్ స్టేజ్ ప్లీజ్. మీకు విషయం చెప్పాలి. పద్ధతిగా మిమ్మల్ని పెళ్లి ఈ చేసుకోవాలి. చెవులో మీకు విషయం చెప్పాలి. పద్ధతిగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది. పద్ధతిగా మీతో పిల్లల్ని కలాలనుంది. ఒక అమ్మాయి కలిపి అంత కెమిస్ట్రీ చూపించారు. కానీ ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఉండి కూడా అంత గొప్ప కెమిస్ట్రీని పండించారు. సో నైస్ ఆఫ్ యూ. సో గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. నాతో చేయవా అబ్బా దొంగ రా. ఏంటమ్మా ఇక్కడ కెమెరాలు లేవు, అక్కడ కెమెరాలు ఉన్నాయి, అక్కడ రా అంటున్నాను. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? వేద్దాం దా డాన్స్. నేను చేయలేమ్మా డాన్స్. వస్తావా? నీ వీడియో క్లిప్స్ అని ప్లే చేయమంటావా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమైంది? వామిటింగా? నీకు విషయం చెప్పాలి. ఏంటో తగలెట్టు త్వరగా. హే, నీకు ఒక విషయం చెప్పాలి. తగలెట్టు.
పద్ధతిగా మిమ్మల్ని పద్ధతిగా పెళ్లి చేసుకోవాలనుంది. తర్వాత మీతో పద్ధతిగా పిల్లల్ని కనాలనుంది. నలుపు నెరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా నలుపు నెరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా నలుపు నాగులాంటి జల్లు పువ్వై నవ్వే చంద్రుడా నా కోసం పుట్టి నోడా. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక హెల్ప్ కావాలి నాకు. ఏంటి? ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆడుకుందామా? నువ్వు ఇట్రా చెప్తా. అందరూ ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ బాన్ అండ్ టీమ్, కంగ్రాచులేషన్స్. Thank you. సో సెకండ్ క్వశ్చన్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అశు, మా సైడ్ నుంచి ప్రియా గారు వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరేంటండి నన్ను కొట్టడానికి వస్తున్నట్టు వచ్చారు? ఛాన్సెస్ కొడదామని. నేనేం అనలేదుగా, నన్ను ఎందుకు కొడతారు? ఊరికే కొడతారా? ఊరికేనా? మా బావని కొడితే మేము ఊరుకుంటామా? మీరు ఊరుకోరు కాబట్టి నేను కొడతాను మా బావని. ఏయ్ చైతి, తీయను. నువ్వు తీయకపోతే ఆయన స్టార్ట్ చేస్తే భాను, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? బాబా మా ఫ్యామిలీ నుంచి మా బ్యూటిఫుల్ దివ్య. ఆన్ స్టేజ్ ప్లీజ్. బ్యూటిఫుల్, చాలా బాగా వచ్చింది. ప్రోమోకి ఇదే పడుతుంది. నా చీర చూసావని ఆ తొక్క నా దగ్గర ఉందిలే చీర అన్నట్టు. సో మ్యూజిక్ వినండి. మ్యూజిక్ విన్న తర్వాత క్వశ్చన్ అడుగుతాను. యాజ్ టీజ్ గా ఆన్సర్ తెలిస్తే వెళ్ళి బాల్ క్యాచ్ చేయండి. గాట్ ఇట్? రెడీ? 3, 2, 1 సౌండ్. సో ఈ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు మీరు విన్న పాటలోని గాలి అని మొత్తం ఎన్నిసార్లు వచ్చింది? వదలకు దివ్య, వదలకు. అంతే దివ్య, అంతే. హోల్డ్ ఇట్. దివ్య హోల్డ్ ఇట్. ఓకే, ఆన్సర్ ప్లీజ్. 2 times. 2 times is absolutely right answer. సో విన్నింగ్ పర్ఫార్మెన్స్ చాలా నాన్ సింక్ లో చేసినందుకు కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు యాజ్ టీస్ గా ఇప్పుడు ఈ పాట చాలా ఫేమస్ కదా, అందరూ రీల్స్ అవి చేస్తున్నారు కదా. మనం ఏం చేద్దాం అంటే ఇదే పాట యాజ్ టీస్ గా అదే స్టెప్ లో కాంపిటీషన్ పెడదాం. ఒక్కొక్క టీమ్ గా వచ్చి యాజ్ ఇట్ ఈస్ గా ఆ స్టెప్స్ రీక్రియేట్ చేయాలి. ఓకే. ఎవరైతే పర్ఫెక్ట్ గా సింక్ లో చేస్తారో వాళ్ళకి నా తరపు నుంచి వెళ్ళేటప్పుడు హగ్. ఏంటి నీ హక్కు కోసం ఇది చేయాలా? లేదు, హక్ క్యాన్సిల్. అలా లేదు. నా తరపు నుంచి అందరికి ప్రాపర్ గా బాయ్ చెప్తాను. ఓకేనా? అది. సో ఫస్ట్ వీళ్ళందాక ఎలాగో చెడగొట్టారు కాబట్టి ఈసారి మీరు స్టార్ట్ చేద్దాం. 1 after 1 వెళ్ళండి. పోలే అశ్వ, నీకు కూడా ఛాన్స్ ఇస్తాను. నువ్వు కూడా చేయి. నేను రష్మిక. వాళ్ళతో పాటు చేయి. అయితే 5 అయిపోతాం కదా. పర్లేదు. ఓకే. రెడీ? సౌండ్.
పర్ఫెక్ట్ అస్సలా సరిగ్గా మేడం చేయలే మీరు అసలు ఇరగొట్టారండి ఆడిషన్ లేదు. మామూలు కాదు మీరు వాళ్ళని వెళ్ళి చూసి ఈవిడ స్టెప్ సగం ఈవిడ స్టెప్ సగం రెండు మిక్స్ చేసి రెండే వేసారు మరి అసలు ఏంటది అంటే రెండు మిక్స్ చేసేయడం అంటే అది నాట్ ఎ గ్రేట్ జాబ్ నిజంగా మీరు ముగ్గురు అద్భుతంగా చేశారు ఒకటే మైనస్ ఏంటంటే ఈవిడ రష్మిక గారి క్యారెక్టర్ చేయడం బట్ అయినా గుడ్ జాబ్ థ్యాంక్ యూ ఇందాకలా కాకుండా కొంచెం బాగా చేయాలి ఓకే బావా. సరేనా ఓకే. సో మీ వైపు నుంచి నలుగురు ఎవరు వస్తున్నారు మా వైపు నుంచి నలుగురు లేడీస్. మీ సైడ్ నుంచి అనుష్క గారిలా నువ్వు సెట్ అవ్వు రష్మిక అదే రష్మిక గారి లాగా నువ్వు సెట్ అవ్వు నేను సెట్ అవునా? మీరు చేయండి బాగుంటుంది పర్ఫెక్ట్ అండ్ 3 లేడీస్ ని పంపించండి ఓకే. రెడీ సౌండ్ వాళ్ళది ఈ స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ లో దిగలాడు మీ అందరిలో హైలైట్ ఎవరంటే రష్మిక గారి క్యారెక్టర్ ఎరగొట్టాడు యాసిటీస్ ఎక్స్ప్రెషన్స్ నేను వెనకనే చూసాక కానీ ఏ మాట కా మాట ఇద్దరిలోని కొంచెం సింక్ లోని ఎవరు చేశారు అంటే నేనేనా? బాను అండ్ టీమ్ థ్యాంక్ యూ. గుడ్ జాబ్ థ్యాంక్ యూ సో ఫస్ట్ రౌండ్ లోని మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటాయి యాక్చువల్లీ కానీ బ్యాక్ టు బ్యాక్ 2 క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చెప్పి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఆర్ బాను అండ్ టీమ్ కంగ్రాచులేషన్